ప్రతి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్లో నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, స్క్రోల్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ యొక్క నోట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. ఓకే, మెట్రిక్ అనాలిసిస్ ముందుగా చూద్దాం, తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, గ్రావిమెట్రిక్ అనాలిసిస్ ఆర్ గ్రావిమెట్రీ is a quantitative chemical analysis method used to determine the amount of an analyte based on the mass of a solid product formed. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకు టైట్రాంట్. ఓకే, ఇది వచ్చేసి మనకు అనలైట్. బ్యూరెట్లో టైట్రాంట్, ఫ్లాస్క్లో అనలైట్. ఓకే, ఇవి రెండు రియాక్ట్ అయ్యి మనకు ఒక సాలిడ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది, అంటే ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. ఓకే, ప్రెసిపిటేట్ని మనం వాష్ చేస్తాం అనమాట. వాష్ చేసినప్పుడు మనకు టైట్రాంట్ అండ్ సొల్యూషన్లో వేరే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఎలిమినేట్ అయిపోతాయి. ఎలిమినేట్ అయిపోయి మనకు ఓన్లీ అనలైట్ అనేది మిగులుతుంది. ఆ అనలైట్ని మనం వే చేస్తాం అనమాట. ఓకే, ఇది వచ్చేసి గ్రావిమెట్రీ అనాలిసిస్. ఆ వే చేసిన అనలైట్ని మనం రాస్తాం అనమాట, క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, principle in gravimetry, the mass of an element or component in a sample can be determined by precipitating it, filtering, drying and weighing the resulting pure compound. ఫస్ట్ వచ్చేసి మనం ప్రెసిపిటేట్ చేస్తాం, తర్వాత వచ్చేసి ప్రెసిపిటేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్టర్ చేసి డ్రై చేసి వే చేస్తాం అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు ప్రిన్సిపల్ అనమాట. స్టెప్స్ ఏవేవి ఉన్నాయి గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో, ఇది కొంచెం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది కొంచెం. ఓకే, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ ఫస్ట్ వచ్చేసి శాంప్లింగ్, ప్రిపరేషన్ ఆఫ్ సొల్యూషన్, ప్రెసిపిటేషన్, డైజెషన్, ఫిల్టరేషన్, వాషింగ్, డ్రైయింగ్ ఆర్ ఇగ్నిషన్, వేయింగ్ అండ్ క్యాల్కులేషన్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి శాంప్లింగ్. శాంప్లింగ్లో మనం ఏం చేస్తామంటే ద శాంపుల్ వెయిట్ షుడ్ బి వెరీ స్మాల్గా ఉండాలి, చాలా స్మాల్గా ఉండాలన్నమాట. ద శాంపుల్ షుడ్ బి హోమోజినస్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌడర్. అంటే హోమోజినస్ అంటే ఆ పౌడర్ ఫామ్లో ఏదైతే ఉంటుందో అన్ని పార్టికల్స్ ఒకే సైజులో ఉండాలన్నమాట. ఓకే, ఒకటి ఇలా పెద్దగా చిన్నగా ఉండకూడదు. ఓకే, ఇది వచ్చేసి మనకు శాంప్లింగ్. ప్రిపరేషన్ ఆఫ్ సొల్యూషన్, టేక్ ఏ క్లీన్ బీకర్ అండ్ ట్రాన్స్ఫర్ ద వెయిట్ శాంపుల్ కంప్లీట్లీ టు ఏ బీకర్. ఒక బీకర్ తీసుకొని మనం బీకర్లో మనం పౌడర్ ఏదైతే ఉంటుందో దీంట్లో యాడ్ చేయాలన్నమాట. ఓకే, యాడ్ చేసిన తర్వాత యాడ్ సఫిషియంట్ టు డిజాల్వ్ ద శాంపుల్, సఫిషియంట్ వాటర్ అనేది యాడ్ చేయాలి, H2O. ఓకే, హీట్ ఇఫ్ నెసరీ. ఒకవేళ అది డిజాల్వ్ కాకపోతే దాన్ని హీట్ అప్లై చేయాలన్నమాట. హీట్ అప్లై చేస్తే అది ఆటోమేటిక్గా హీట్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ప్రెసిపిటేషన్ అనమాట. ఓకే, యాడ్ ఏ ప్రెసిపిటేటింగ్ రియేజెంట్ అనేది యాడ్ చేయాలి టు ఫార్మ్ అన్ ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ కంటైనింగ్ ద అనలైట్. అంటే మనకు అనలైట్ అనేది ప్రెసిపిటేట్ అవ్వడానికి ఒక ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఓకే, ద పర్పస్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ఇస్ టు సెపరేట్ ద అనలైట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ ఏ ప్యూర్ అండ్ మెజరబుల్ సాలిడ్ ఫామ్. ప్రెసిపిటేషన్ ఎందుకు ఫామ్ చేస్తాం మనం, అనలైట్ని తర్వాత సపరేట్ చేయడానికి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ చేస్తాం అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ ఈజ్ జనరల్లీ క్యారీడ్ అవుట్ ఎట్ హయ్యర్ టెంపరేచర్స్ టు స్పీడ్ అప్ ద ప్రాసెస్. అంటే మనం టెంపరేచర్ అనేది రేజ్ చేస్తాం అనమాట, హీట్ చేస్తాం. ఓకే, దానివల్ల మనకు అదే ప్రాసెస్ అనేది తొందరగా జరుగుతుంది అనమాట. ఇంప్రూవ్స్ ద ప్యూరిటీ అండ్ రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్. ఓకే, ఫిల్టరేషన్ని కూడా తొందరగా అవ్వగొడుతుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఫిల్టరేషన్. ఇన్ ఫిల్టరేషన్ ద ప్రెసిపిటేట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ ద సొల్యూషన్. వేరియస్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్ మీడియా ఆర్ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్. ఫిల్టర్ పేపర్, ఫిల్టర్ పల్ప్, ఫిల్టర్ మేట్స్, పర్మనెంట్ పోరస్ ఫిల్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ వచ్చేసి సొల్యూషన్ ఫామ్ అయింది కదా, ఇంట్లో ఒక ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. ప్రెసిపిటేట్ని మనం ఒక ఫన్నెల్ లాగా దీనిలాంటిది తీసుకొని ఓకే దీంట్లో మనం బటర్ పేపర్ అని పెడతాం. బటర్ పేపర్ పెడితే దీంట్లోకి వెళ్ళి మనం మొత్తం ఎలిమెంట్స్ ఏవైతే ఎలిమినేట్ చేయాలో అవన్నీ ఇక్కడ డ్రాప్ వాటర్లోకి వెళ్ళిపోతాయి, అంటే దీని ద్వారా కిందికి వెళ్ళిపోతాయి. ఇక్కడ పేపర్లో ఏదైతే ఉంటుందో మనకు ప్రెసిపిటేట్ అనేది ఇలానే ఉండిపోతుంది, అనలైట్ అనేది. ఓకే, వాషింగ్. ఆఫ్టర్ ఫిల్టరింగ్ ద ప్రెసిపిటేట్, the impurities on the surface of a precipitate can be removed by washing the precipitate. Washing solution is used to wash the precipitate. ఇక్కడ మనకు ఒక పేపర్ ఉంది కదా, పేపర్లో ప్రెసిపిటేట్ ఏదైతే ఫామ్ ఉందో దాన్ని తీసుకొని మనం వాటర్తో వాష్ చేస్తాం అనమాట. ఓకే, టు రిమూవ్ ఇంప్యూరిటీస్. తర్వాత వచ్చేసి డ్రైయింగ్. ఇన్ దిస్ ద ప్రెసిపిటేట్ ఈస్ హీటెడ్ టు రిమూవ్ వాటర్ అండ్ రిమూవ్ ద అబ్జర్వ్డ్ ఎలక్ట్రోలైట్ ఫ్రమ్ వాషింగ్ సొల్యూషన్లోకి వెళ్ళి ఏవైతే అబ్జర్వ్ అవుతాయో ఎలక్ట్రోలైట్స్ వాటిని రిమూవ్ చేయడానికి హీట్ అనేది అప్లై చేస్తాం అనమాట. ఓకే, డ్రైయింగ్ అంటే ఏంటిదో, ఇగ్నిషన్ అంటే ఏంటిదో చూద్దాం. ద టెంపరేచర్ షుడ్ బి బిలో, అంటే డ్రైయింగ్ అంటే టెంపరేచర్ అనేది 250 degrees తక్కువ ఉంటే దాన్ని మనం డ్రైయింగ్ అంటాం. ఇగ్నిషన్ అంటే టెంపరేచర్ అనేది 250 degrees అండ్ 1200 degrees మధ్యలో ఉంటే దాన్ని మనం ఇగ్నిషన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి వేయింగ్. ఆ ప్రెసిపిటేట్ ఏదైతే ఫామ్ అయిందో డ్రై చేసిన తర్వాత ఆ ప్రెసిపిటేట్ని కూల్ చేసి మనం దాన్ని వే చేస్తాం అనమాట, క్యాల్కులేట్ చేస్తాం ఆఖరికి. ఇది వచ్చేసి మనకు గ్రావిమెట్రిక్ అనాలిసిస్. ఓకే, ప్యూరిటీ ఆఫ్ ప్రెసిపిటేట్. ఆ ఫామ్ అయిన ప్రెసిపిటేట్ మనకు ఎంత ప్యూర్గా ఉంది, అన్వాంటెడ్ మెటీరియల్స్ లేకుండా లేకపోతే ఇంప్యూరిటీస్ లేకుండా దాన్ని మనం ప్యూరిటీ ఆఫ్ ద ప్రెసిపిటేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫామ్ అయిన ప్రెసిపిటేట్లో ఇంప్యూరిటీ ఉంది అనుకోండి, మనకు అనాలిసిస్లో ఎర్రర్ అనేది వస్తుంది.
పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది రాదు. ఓకే, అది చూసుకోవాలి మనం. ఓకే, in gravimetric analysis, the accuracy of results depends on the mass of pure precipitate. Okay, if the precipitate contains impurities, the mass will be incorrect, leading to errors in analysis. నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఇంప్యూరిటీ ఇన్ ప్రెసిపిటేట్. సోర్సెస్ ఇంప్యూరిటీస్ ఎలా వచ్చాయి అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ వచ్చేసి కో ప్రెసిపిటేషన్, నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ప్రెసిపిటేషన్. ఓకే, కో ప్రెసిపిటేషన్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఇంప్యూరిటీస్ ఆర్ ఆల్సో ప్రెసిపిటేటెడ్ అలాంగ్ విత్ ద డిజైర్డ్ ప్రెసిపిటేట్ డ్యూరింగ్ ఇట్స్ ఫార్మేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది కదా, ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యేటప్పుడు ఇక్కడ సైడ్కి మనకు ఇంప్యూరిటీస్ వేరేగా అనేటివి ఉంటాయి, అవి కూడా ఇందులోకి వచ్చేస్తాయి మెయిన్ ప్రెసిపిటేట్లోకి. ఓకే, అలా వచ్చేసి ప్రెసిపిటేట్ని ఇంప్యూర్గా చేస్తాయి అన్నమాట. ఓకే, సో ద precipitate form is not pure but contains foreign ions or molecules trapped within or in surface. లోపల ఉన్న ఉండొచ్చు, లేకపోతే ప్రెసిపిటేట్ యొక్క సర్ఫేస్ మీద అన్న ఉండొచ్చు. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ మనకు 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సర్ఫేస్ అబ్జార్ప్షన్, అక్లూజన్ అండ్ ఇంక్లూజన్ అన్నమాట. సర్ఫేస్ అబ్జార్ప్షన్, ఓకే, ఇంప్యూరిటీస్ స్టిక్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద ప్రెసిపిటేట్ డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు BaSO4 అనేది ఒక ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. ఓకే, మనకు ఇక్కడ చార్జ్ డెవలప్ అవుతుంది. ఓకే, చార్జ్ డెవలప్ అయినప్పుడు ఈ Na ప్లస్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఇంప్యూరిటీ అనమాట. ఇంప్యూరిటీ అనేది ఈ ప్రెసిపిటేట్ మీద మనకు ఇలా స్టిక్ అవుతుంది. అబ్జార్ప్షన్ అంటే ఓన్లీ స్టిక్ అవ్వడం, పైన స్టిక్ అవ్వడం, లోపలికి వెళ్ళడం కాదు. అబ్జార్ప్షన్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది. అబ్జార్ప్షన్ అంటే లేయర్ మీద, ప్రెసిపిటేట్ మీద ఇంకో లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి అక్లూజన్. ఓకే, ఇంప్యూరిటీస్ ఆర్ ట్రాప్డ్ విత్ ఇన్ ద క్రిస్టల్ లాటిస్ యాజ్ ఎ క్రిస్టల్ గ్రోస్ ర్యాపిడ్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టల్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట మనకు. ఓకే, క్రిస్టల్ లాటిస్ అనేది ఫామ్ అయింది కదా, ఇదంతా నాకు రాదు, లాటిస్ అవి ఉంటాయి ఇలాగా. ఓకే, దీంట్లో మనకు ట్రాప్ అవుతుంది అనమాట. ఓకే, ఇంప్యూరిటీ అనేది ట్రాప్ అవుతుంది. ఓకే, ఇన్ AgCl precipitation KNO4 is occluded if precipitation is fast. ఓకే, గూగుల్లో చూసి మీరు ఇమేజ్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూజన్ అనమాట. ఇంక్లూజన్ అకర్స్ వెన్ ఫారెన్ అయాన్స్ రిప్లేస్ అయాన్స్ ఆఫ్ సిమిలర్ సైజ్ అండ్ చార్జ్ ఇన్ ద క్రిస్టల్ లాటిస్. అదే ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నాయి కదా క్రిస్టల్ లాటిస్లో ఇవి అయాన్స్ ఉన్నాయి, ఈ అయాన్స్ని రిప్లేస్ చేస్తాయి అనమాట ఇంప్యూరిటీస్. ఓకే, ఇంప్యూరిటీస్ రిప్లేస్ చేసి ఇంప్యూరిటీస్ అనేది ఇక్కడ ఫిట్ అయిపోతాయి. Pb2+ can replace Ba2+ in BaSO4 because both are divalent and similar in size. Pb2+ ఏదైతే ఉంటుందో దీనికి సేమ్ సైజ్గా ఉంటుంది. ఓకే, అండ్ డైవాలెంట్ అంటే 2 వాక్యూమ్స్ ఎలక్ట్రాన్ అన్నిటికీ ఉంటాయి. సో అలా విధంగా Ba2ని Pb2 అనేది రిప్లేస్ చేస్తుంది అనమాట BaSO4 ప్రెసిపిటేషన్ టైట్రేషన్లో. పోస్ట్ ప్రెసిపిటేషన్, పోస్ట్ అంటేనే మీకు అర్థమై ఉంటుంది. ఓకే, ప్రెసిపిటేషన్ ఫామ్ అయిన తర్వాత మనకు ఇంప్యూరిటీ ఏదైతే డిపాజిట్ అవుతుందో దాన్ని మనం పోస్ట్ ప్రెసిపిటేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు Ca2+ ఏదైతే ఉంటుందో క్రోమేట్స్తో రియాక్ట్ అయ్యి అదే కాల్షియం క్రోమేట్ ఆన్తో రియాక్ట్ అయ్యి మనకు Ca2O4 అనేది ఫామ్ అయింది, కాల్షియం ఆక్సాలేట్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇది వచ్చేసి మనకు ప్రెసిపిటేట్. ఇప్పుడు మీరు ఈ ప్రెసిపిటేట్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే లాంగ్ డ్యూరేషన్కి వదిలేసారనుకో మనకు Mg2+ ఏదైతే ఉంటుందో మెల్లిగా దీని మీద డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయ్యి మనకు Mgc2O4 అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు పోస్ట్ ప్రెసిపిటేషన్. ఫామ్ అయిన CaC2O4 ఏదైతే ఉంటుందో ఎక్కువ డ్యూరేషన్కి స్టాండ్ చేస్తే మనం Mg ఏదైతే ఉంటుందో దీని మీద డిపాజిట్ అవుతుంది. ఓకే, ప్రెసిపిటేట్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ బేరియం సల్ఫేట్ అనమాట. ఓకే, BaCl. ఓకే, BaCl2లో Ba2+ ఏదైతే ఉంటుందో H2SO4 మనకు SO4 2- అయాన్స్తో రియాక్ట్ అయ్యి BaSO4 అనేది ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు ప్రెసిపిటేట్ అనమాట. ఓకే, అది ఎలా ఫామ్ అయిందో మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీరు 20.08 గ్రామ్ BaCl2 తీసుకొని మీకు 1000 ml డిస్టిల్ వాటర్లో డిజాల్వ్ చేయాలన్నమాట. ఓకే, పెద్ద 1000 ml. తర్వాత వచ్చేసి మళ్ళీ మీరు 3 ml ఆఫ్ కాన్సన్ట్రేషన్ H2SO4 ఏదైతే ఉంటుందో 100 ml డిస్టిల్ వాటర్లో డిజాల్వ్ చేయాలి. ఓకే, తర్వాత డిజాల్వ్ చేసినాక ఈ 1000 ml BaCl2 ఉంది కదా దీంట్లోకి వెళ్ళి 25 ml ఆఫ్ BaCl2ని ఒక బీకర్లో తీసుకోవాలి, 500 ml బీకర్లో దాన్ని హీట్ చేయాలన్నమాట. హీట్ చేసిన తర్వాత డ్రాప్ వైజ్గా H2SO4ని మీరు దీంట్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మీకు ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్రెసిపిటేట్ని తీసుకొని మీరు వాష్ చేసి ఆ అమౌంట్ ఎంత ఏదైతే ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. క్యాలిక్యులేట్ చేస్తే మీకు BaSO4ని డిటర్మైన్ చేయొచ్చు ఎంత ఉందో ప్రెసిపిటేట్ ఎంత ఫామ్ అయింది అనేది. ఓకే, ఇది వచ్చేసి మనకు ఎస్టిమేషన్ ఆఫ్ బేరియం సల్ఫేట్.